పొద్దున్న లేవగానే హెల్తీ బ్రేక్ఫాస్ట్తో మీ రోజుని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇందులో నేను ఒక హెల్తీ దోశతో పాటు 2 సింపుల్ చట్నీ రెసిపీస్ కూడా చూపించబోతున్నాను. కొంచెం లిమిట్లో తింటే ఈ కాంబో మీకు వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో రండి, ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ కాబులి శనగల్ని తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. ఇందులో సరిపడిన నీళ్లు పోసి కనీసం 8 గంటల పాటు వీటిని నానబెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి చక్కగా నాని కనిపిస్తాయి. అలాగే ఇక్కడ నేను 1/2 కప్ అంత బియ్యంలో 1 టీ స్పూన్ అంత మెంతులు వేసి సరిపడ నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టి ఉంచాను. ఇవి కూడా చక్కగా నానిపోయాయి కాబట్టి ఇప్పుడు దోశ పిండి తయారు చేసుకోవచ్చు. ఒక మిక్సర్ జార్లో ముందుగా నేను కాబులి శనగలు వేస్తున్నాను. తర్వాత నానబెట్టిన బియ్యం కూడా వేయాలి. ఇదంతా ఒక్కసారి కాకుండా బ్యాచెస్లో రుబ్బుకుంటే బాగుంటుంది. ఇందులో తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. మధ్య మధ్యలో ఇలా నీళ్లు పోస్తూ ఉంటే పిండి కాస్త ఈజీగా నలుగుతుంది. దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగిలిన శనగల్ని బియ్యాన్ని అదే మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. దీన్ని కూడా అదే బౌల్లో వేసి మొత్తం ఒక్కసారి కలుపుతున్నాను. ముందే అల్లం పచ్చిమిర్చి వేసి రుబ్బాను కాబట్టి అంత బాగా బ్లెండ్ అయితే బాగుంటుంది. కాబులి శనగల్లో చాలా మంచి ప్రోటీన్ కంటెంట్తో పాటు బోలెడని విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. సో ఇలా మన రెగ్యులర్ ఫుడ్లో వీటిని ఇంక్లూడ్ చేసుకుంటే మనం చాలా హెల్తీగా ఉంటాం. పిండిని బాగా కలిపిన తర్వాత బౌల్కి ఒక మూత పెట్టి కనీసం ఒక 8 గంటల నుంచి 12 గంటల పాటు పులియపెట్టాలి. ఆ తర్వాత చూస్తే మీకు పిండి చక్కగా పొంగి కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇలా థిక్గా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేస్తున్నాను. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పల్సగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. అంతే, దోశ పిండి తయారైనట్టే. ఒక పెనాన్ని వేడి చేసి ఉంచిన తర్వాత 1 గరిటెడు పిండిని దీని మీద వేసి మామూలు దోశ తిప్పినట్టే తిప్పాలి. దీనికి అన్ని వైపులా నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. మీకు కావాలంటే దీనికి బదులు మామూలు నూనె కూడా వాడుకోవచ్చు. ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటే పిల్లలు, పెద్దవాళ్ళు కూడా రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. సో ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పి కాల్చాలి. ఇది 2 వైపులా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, చాలా హెల్తీ శనగల దోశ తయారైనట్టే. దీన్ని మీరు మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ చేయడానికి ఒక మిక్సర్ జార్లో 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఇందులో 1/2 కప్ వేయించిన శనగపప్పుని వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు వేసి కొన్ని నీళ్లు పోసి రుబ్బుకోవాలి. దీనిలో ఎక్కువగా నీళ్లు పోస్తే జారుగా అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా చట్నీ ఎంత చక్కగా తయారైందో. ఈ చట్నీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెడుతున్నాను. నెక్స్ట్ నేను పుదీనా కొత్తిమీర చట్నీ చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 1 కప్ తురిమిన పచ్చి కొబ్బరిని వేస్తున్నాను. ఆ తర్వాత కొన్ని పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, 1 అల్లం ముక్క, కొన్ని కరివేపాకులు, కొన్ని చింతపండు ముక్కలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కొన్ని నీళ్లు మాత్రమే పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి.
పుదీనా కొత్తిమీర చట్నీ తయారైనట్టే. దీన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ 2 చట్నీలోకి తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఈ తాలింపు 2 చట్నీలకి సరిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, చిటికెడ ఇంగువ వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత పొయ్యి కట్టేసి వెంటనే కరివేపాకులు వేసుకోవాలి. కరివేపాకులు కాస్త వేగిన తర్వాత 2 చట్నీల పైన తాలింపు వేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే 2 వెరైటీ చట్నీలు తయారైనట్టే. దీన్ని మీరు మంచి టిఫిన్స్లోకి ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఈ బ్యూటిఫుల్ కాంబో మీరు ఎర్లీ డిన్నర్కి కూడా హ్యాపీగా తినచ్చండి. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.